మీ ఆత్మ కార్యములు జరిగించండి నాయన. నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయి ప్రభా. ఇక్కడ నాయన రోగములతో దయ్యముల చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్న వారికి వాక్యం అయిపోయే లోపల వారు స్వస్థత పొందునుగాక. బాధతో వచ్చిన వారు సంతోషంగా వెళ్లుదురుగాక. దుఃఖంతో వచ్చిన వారు ఆనందంగా వెళుదురుగాక. ఒక ఆత్మైన ఈ వాక్యములు గ్రహించడానికి సాయం ఇచ్చేయండి దేవా. మా మధ్యలో ఉండండి ప్రభువా, మాతో మాట్లాడండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువా, చదవబడిన లేఖనాలలో నుంచి అద్భుతంగా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థిస్తున్నాం. చదివాడు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న యెహోవానే యేసు అని తెలుసుకున్నాడు. ఆ యొక్క అభిషక్తుడే క్రీస్తు అని తెలుసుకున్నాడు. ఆయన హల్లెలూయా. ఆ నుండి బయటికి వచ్చి ఆయన 14 పత్రికలు రాశాడు. ఆయన ఆ 14 పత్రికలో యేసుక్రీస్తు నామం గురించి నొక్కి చెప్పాడు. అక్కడ ఆ నామములో తప్ప మరి ఏ నామములో రక్షణ లేదని గలతీలకు రాసిన పత్రికలో చెప్తుంది. చూడండి ప్రియులారా, మరి పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఈరోజు చాలా మంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ ఎక్కడికి తీసుకుపోతుందండి? వాక్యంలోనికి తీసుకుపోతుంది, సర్వ సత్యములోనికి. సత్యము నుండి సత్యము యేసై ఉన్నాడు. మరి ఆ నుండి యేసు ప్రభు దేవుడు అని తెలుసుకున్నాడు సత్యము. ఆ నుండి మరి సర్వసత్యం అన్నామే. ఆ సర్వసత్యమే యేసు క్రీస్తు నామములో బాప్టిజం అయి ఉన్నది. హల్లెలూయా. అప్పుడు ఆ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఒక్కడి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు పడ్డాడు. ఆ సముద్రములో రాత్రుంబగలున్నాడు. ఆయన దిగంబరిగా ఉన్నాడు. ఆకలి లేక పస్తులున్నాడు, అన్నం లేక పస్తులున్నాడు. ఆయన దాహముతో అలమటించాడు. ఆయన వస్త్రహీనుడైనాడు. ఆయన ఆ దినాల్లో పౌలు 600,000 కోట్ల కాస్తిపరుడు. అట్లాంటి వ్యక్తి ఏమైనాడు ప్రియులారా? సమస్తమును పెంట కుప్పవలే ఎంచుకుంటిరి అన్నాడు ఆయన. సమస్తమును. ఈరోజు మన బట్టలను చూసుకుంటాం, ఇట్లా టక్ చేసి ఇటు చూస్తాడు కొంతమంది. కానీ ఆయన తిమోతికి లేఖ రాస్తున్నాడు. అయ్యా తిమోతి, నాకు ఉన్నది ఒకటే అంగి, దయచేసి అంగిని దేమతో పంపించు. ఒక్కటే ఉంది అని ఆ పౌలు చెప్తుంటే ఎంత హృదయం కరిగిపోతుందండి. అదంతా ఎవరి కొరకు ప్రియులారా? క్రీస్తు